ఏపీ శాసనసభలో మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై ఎమ్మెల్యే వాల్మీకి పార్థసారథి అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. ప్రస్తుతం 943 రకాల సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 1,40,00,000 మంది ప్రజలు ఈ సేవలను పొందారని వివరించారు. వాట్సాప్ గవర్నెన్స్ కు కృత్రిమ మేధస్సును జోడించి యూజర్ ఫ్రెండ్లీగా మార్చామని చెప్పారు. ఉన్న సౌకర్యాలను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునేలా చేశామని తెలిపారు. ఈ వ్యవస్థను మరింత ఆధునీకరించాలని ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. వేగంగా స్పందించడం, రసీదులు తక్షణమే అందించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. సభ్యులు క్షేత్రస్థాయి పరిస్థితులపై ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నారు. మనమిత్ర 2.0ను త్వరలో ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని మంత్రి లోకేష్ సభలో వెల్లడించారు. ఇప్పుడు అధ్యక్ష సార్ చెప్పినట్టు ఏంటంటే 943 సర్వీసెస్ మనం ఈరోజు మనమిత్ర ద్వారా ప్రజలకి అందిస్తాం జరుగుతుంది. గౌరవ సభ్యులు చెప్పినట్లు 9552300009 ద్వారా ఈ సర్వీసెస్ అన్ని అందిస్తాం జరుగుతుంది అధ్యక్ష. మీరు చూస్తే 1,48,00,000 మంది అంటే సర్వీసెస్ మనం అందిస్తాం జరిగింది అధ్యక్ష. ఇంతేకాకుండా సర్వీసెస్ అయిన తర్వాత కూడా ఆ వినియోగదారు దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం అధ్యక్ష. సర్వీసెస్ ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దానిపైన కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. గౌరవ సభ్యులు కూడా చూసుంటారు, ఇప్పుడు ఏఐ కూడా అమలు చేస్తాం జరిగింది దీంట్లో. సో దట్ కంబర్సమ్ ప్రాసెస్ మీరు ఏదైతే అన్నారు యూజర్ ఫ్రెండ్లీనెస్ ఇంకా ఈజీ యూజర్ ఫ్రెండ్లీనెస్ ఇంప్రూవ్ చేయాలి, కొంచెం ఈజ్ ఆఫ్ యూజింగ్ ఉండాలి దానిపైన ఇప్పుడు ఏఐని మనం దీంట్లో ఇంటిగ్రేట్ చేసి అది కూడా అందిస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్లు ఏంటంటే మేము ఎలాంటి డేటా స్టోర్ చేయం. ఈ ప్లాట్ఫామ్ వాట్సాప్ అనేది మియర్లీ ఒక హైవే. డేటా అనేది అది డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది, లేదంటే యూజర్ దగ్గర ఉంటుంది, మేము స్టోర్ చేయం. సో ఫర్ ఎగ్జాంపుల్ గౌరవ సభ్యులు చెప్పినట్లు కరెంటు బిల్ కట్టాలంటే ఆ బిల్ నెంబర్ ఎంటర్ చేయండి అని ప్రతిసారి అడుగుతాం జరుగుతుంది అధ్యక్ష. దానికి ఎలా పరిష్కరించాలో నేను ఆలోచిస్తాను. అంతేకాకుండా మీరు అన్నట్టు కొంత ప్రాసెస్ రీఇంజనీరింగ్ అనేది జరగాలి. ఇప్పుడు వాస్తవంగా మేము ఏం చేసామంటే ప్రభుత్వము ఉన్న ప్రాసెస్ని డిజిటలైజ్ చేసింది. ఇప్పుడు ప్రాసెస్ రీఇంజనీరింగ్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. ఈరోజు ఒక బటన్ నొక్కితే మనకి భోజనం వస్తున్నాయి, బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, బటన్ నొక్కితే ఇంటికి కావాల్సిన సరుకులు వస్తున్నాయి, బటన్ నొక్కితే సినిమా చూడొచ్చు. అలాంటిది బటన్ నొక్కితే ప్రభుత్వం పని చేయాలి, బటన్ నొక్కితే వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్లు వాళ్ళకి అందజేయాలన్న ఆలోచన నా యువగలం పాదయాత్రలో ప్రారంభమైంది. అది సింగిల్ నంబర్ ద్వారా చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. గౌరవ సభ్యులు చెప్పినట్లు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా మన రాష్ట్రంలో ఇన్ని సర్వీసెస్ మనం మన సిటిజన్స్కి అందజేస్తున్నాం అధ్యక్ష. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుపై అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించినట్టు తెలిపారు. 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు, విశాఖ స్టీల్ ప్లాంట్కు నీరు సరఫరా చేయడమే లక్ష్యమని వివరించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా నీరు అందించాలనే ఆలోచనతో ప్రాజెక్టు ముందుకు సాగుతుందని మంత్రి చెప్పారు. ప్రస్తుత బడ్జెట్లో ఫేజ్ 1, ఫేజ్ 2 పనుల కోసం 600 కోట్లు కేటాయించామని తెలిపారు. ఉత్తరాంధ్రలోని మిగతా ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1,200 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలోనే ఎడమ కాలువ పనులను పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆ రోజు 2014-2019 గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల యొక్క సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి, 30 లక్షల జనాభాకు త్రాగునీరు అందించాలి, విశాఖపట్నంకి డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా స్టీల్ ప్లాంట్తో సహా పారిశ్రామిక అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో 63.20 టీఎంసీల సామర్థ్యంతో ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19లో శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 162 కిలోమీటర్ నుండి ప్రారంభమై 23.2 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తోటి, అదేవిధంగా పాపాయిపాలెం లిఫ్ట్ నుంచి 101.57 కిలోమీటర్లు మెయిన్ కెనాల్ ఫ్లో అయ్యి గడిగెడ్డ రిజర్వాయరు సర్ఫ్లెస్ కోర్సులోకి ఈ యొక్క నీరంతా కూడా తరలించబడుతుంది అధ్యక్ష. అక్కడి నుంచి అది చంపావతి నదిలో కూడా మెడ్జ్ అవుతుంది అధ్యక్ష. ఈ రకంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో ప్రధానంగా 4 రిజర్వాయర్లు కూడా, పెదపూడి రిజర్వాయరు 3.15 టీఎంసీ, భూదేవి రిజర్వాయరు 6.55 టీఎంసీ,
మరి విఎన్పురం రిజర్వాయరు 6.20 టీఎంసీ, తాటిపూడి రిజర్వాయరు 3.80, అంటే టోటల్గా 19.8 టీఎంసీ, 4 రిజర్వాయర్లు. అదేవిధంగా ఈ మెయిన్ కెనాల్ తోటి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రూపకల్పన జరిగింది అధ్యక్ష. దీంట్లో 2 ఫేజ్లు, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఫేజ్ 1కు సంబంధించి 2 ప్యాకేజీలు ఉన్నాయి అధ్యక్ష. ఆ ఫేజ్ 1కు సంబంధించి 2 ప్యాకేజీలు కూడా 2022 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా ఫేజ్ 2 వచ్చి 2 ప్యాకేజీలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 4210 కోట్ల అధ్యక్ష. ఈ యొక్క 2 ప్యాకేజీలని కూడా మరి నాట్ స్టార్టెడ్ కానీ లేదా బిలో 25% కానిటువంటి ప్రాజెక్టులు రద్దు అవుతున్నటువంటి స్థితిలో ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి యొక్క అవసరాన్ని గుర్తుపెట్టుకుని ఈ ప్రభుత్వం వీటిని కంటిన్యూ చేస్తూ ఈ యొక్క 2 ప్యాకేజీలు ఫేజ్ 1లో 2022 కోట్లు, ఫేజ్ 2లో 2 ప్యాకేజీలు 4210 కోట్లు కూడా పనులు ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి తెలియజేసుకుంటూ దానికి అవసరమైనటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ మీద కూడా ఈ ప్రభుత్వం శ్రద్ధ పెట్టిందని తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ సభ్యులు 2024-25లో ఎంత కేటాయింపులు అంటే ఆ రోజు 63 కోట్లు మాత్రమే ఆ రోజు గత ప్రభుత్వంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. కానీ ఈసారి 2026-2027లో ఈ యొక్క వర్క్స్ నిమిత్తం 500 కోట్ల రూపాయలు, ల్యాండ్ ఎక్విజిషన్ నిమిత్తం 100 కోట్లు, 600 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి బడ్జెట్లో మన కేటాయింపులు పెట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రకంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిగా కాకుండా ఉత్తరాంధ్రలో 11 ప్రాజెక్టులని ఈ ప్రభుత్వం ప్రయారిటీ తీసుకుంది. దాని నిమిత్తం కూడా 460 కోట్ల రూపాయలు, అంటే దానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. వీటన్నిటికీ మించి అధ్యక్ష, ఈరోజు ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరు రావాలన్నా, ఏదైతే ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేయాలన్నా, పోలవరం యొక్క వరద జలాలు ఉత్తరాంధ్రకు తీసుకురావాలనేటువంటి ప్రక్రియలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనేది అత్యంత కీలకం అధ్యక్ష. మరి చేనేత కార్మికుల సంక్షేమంపై అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సవిత సభలో సమాధానమిచ్చారు. వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే రంగం చేనేతేనని పేర్కొన్నారు. 50 ఏళ్లు దాటిన చేనేత కార్మికులకు నెలకు 4000 పెన్షన్ అందిస్తున్నామని, ప్రస్తుతం 93,000 మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు. పవర్లూమ్, హ్యాండ్లూమ్లకు ఉచిత విద్యుత్, పావుల వడ్డీ రుణాలు, ముడి సరుకుపై 15% రాయితీ ఇస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో పథకాలు నిలిచిపోయాయని, ఆప్కో నిధులు దారి మళ్లించారని మంత్రి సవిత ఆరోపించారు. సభ్యులు ఆనందరావు గారు మరి జోగేశ్వరరావు గారు అడిగినట్లుగానే వాస్తవమే అధ్యక్ష. ఎందుకంటే రైతాంగం తర్వాత ఎక్కువగా చేనేత రంగం మీదే ఆధారపడి ఉన్నారన్న విషయం మరి గుర్తించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి గతంలో కూడా చేనేతలకు మనం పెద్దపీట వేశాం. మరి పెద్దలందరూ అడిగినట్లుగానే మనము అనేక సంక్షేమ పథకాలతో పాటు వీరికి చేనేతలకు చేదోడుగా ఉండాలని ఎన్నో కార్యక్రమాలు 14-19లో కూడా మనం ఇచ్చాం అధ్యక్ష. మరి 19-24లో అన్ని స్కీములు రద్దు చేయడం జరిగింది. మరి సభ్యులు కోరినట్లుగానే గతంలో కూడా మనం 14-19లో థ్రిఫ్ట్ ఫండ్ ఇచ్చాం. మళ్ళీ కూడా ఇప్పుడు దాన్ని అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి సోదరులు అడిగినట్లుగా చేనేత కార్మికుల కోసం ఎన్టీఆర్ పెన్షన్ భరోసా ఎంత ఇస్తున్నారు అని అడిగారు అధ్యక్ష. మరి 3000 ఉన్న పెన్షన్ని, అంటే 50 సంవత్సరాలు దాటిన వారందరికీ చేనేత కార్మికులకు 4000 పెన్షన్ అందజేస్తున్నాం అధ్యక్ష. సుమారుగా 93,000 మందికి మనము పెన్షన్ అందజేస్తూ మరి ఈ మొత్తంగా 791 కోట్ల రూపాయలు అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా చేనేత కార్మికులకు మరియు పవర్లూము మరి హ్యాండ్లూమ్ కార్మికులకు ఎంతమందికి అందజేస్తున్నారన్న విషయం కూడా అడిగారు. మరి ఇది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనం అమలు పరుస్తున్నాం. సుమారుగా 1,02,000 మందికి మనం ఉచిత విద్యుత్తు అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి పావులా వడ్డీ పథకం గురించి అడిగారు అధ్యక్ష. DCCB APCBO నుండి నగదు క్రెడిట్ పరిమితిపై ప్రాథమిక చేనేత సహకార సంఘాల నుండి వడ్డీ భారాన్ని తగ్గించడం ఈ పథకం లక్ష్యం. ప్రభుత్వం ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు 9.5 మరియు ఆప్కోకు 7.5 వడ్డీ రాయితీ మంజూరు చేయడం అనే విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా అతి తక్కువ కాలంలోనే మరి అనేక క్లస్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న క్లస్టర్లు, మెగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేయడం అందింది. అంతేకాకుండా చేనేత ముద్రా పథకం ద్వారా కూడా సుమారుగా 5,671 మందికి 22 కోట్ల రూపాయల రుణాలు కూడా అందజేశాం. ముడి సరుకు సరఫరా కూడా మరి 15% సబ్సిడీతో కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా అతి తక్కువ కాలంలోనే ఈ 20 నెలల్లోనే మరి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద కూడా మనకి 10 అవార్డులు కూడా వచ్చాయి అధ్యక్ష. మరి పెద్దలు జోగేశ్వరరావు గారు అడిగినట్లుగా మరి నిజంగానే చేనేత సంఘాలకు ఆప్కోకు వాళ్ళు అవసరాలు ఇచ్చిన సంఘాలకు మనం బకాయిలు అయితే ఉన్నాం అధ్యక్ష.
మరి గత ప్రభుత్వం చేసిన వైఫల్యం వల్ల, అంటే ఎందుకంటే అధ్యక్ష కేంద్రం నుంచి ఆప్కో అంటే ఆ చిన్న ఆప్కోను కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. 120 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చి మరి ఆ నిధులు ఎక్కడికి పోయినాయో తెలియదు అధ్యక్ష. మరి జగన్ అనే గద్దెతో పోయిందో మరి ఎక్కడికి పోయిందో తెలియదు. ఈరోజు చేనేతలు పడుతున్న ఇబ్బందులకు మూల కారణం ఆ 120 కోట్లు డైవర్ట్ చేయడం వల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్నాం. విజయవాడ గ్రేటర్ కాకముందే తాగునీటి, స్ట్రాంగ్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలతో పాటు నగరాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, సుజనా చౌదరిలతో కలిసి కృషి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పటమటలంక వాసులు స్క్రూ బ్రిడ్జ్ కింద నుంచి ఇటువైపునకు రావడానికి వీలుగా రోడ్డు మార్గం కావాలని నేషనల్ హైవే అధికారులను కోరగా అందుకు సమ్మతించినట్లు తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్లోని ప్రధాన రద్దీ ప్రాంతమైన బెన్ సర్కిల్, లారీ ఓనర్స్ హాల్, జ్యోతి కన్వెన్షన్ హాల్ పరిసరాల్లో వాహనాలు, స్థానికులు రాకపోకలు సాగించడానికి అనువుగా ఉండేలా చర్యలు తీసుకునేందుకు శుక్రవారం నేషనల్ హైవే పీడీతో కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్లతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగులు పడుతున్నాయని వెల్లడించారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, చెన్నుపాటి గాంధీ తదితరులు జాతీయ రహదారి ప్రాజెక్ట్ డైరెక్టర్, కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్లతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తొలగించిన లారీ ఓనర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం పార్కింగ్ స్థలం సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పటమటలంక వాసులు స్క్రూ బ్రిడ్జ్ కింద నుంచి ఇటువైపు రావడానికి వీలుగా రోడ్డు మార్గం కావాలని నేషనల్ హైవే అధికారులను కోరగా అందుకు సమ్మతించినట్లు తెలిపారు. హైవే వెంట గ్రీనరీ అభివృద్ధికి ముందుకొచ్చినందుకు లారీ ఓనర్స్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు, మున్సిపల్ మరియు నేషనల్ హైవే శాఖలతో సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. 2 నెలల్లో ప్రస్తుత సమస్యల పరిష్కారానికి చర్యలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కొత్త బస్టాండ్ నుంచి స్క్రూ బ్రిడ్జ్ వరకు, అలాగే కనకదుర్గమ్మ వారధి వద్ద జనాలు ఎక్కేందుకు వీలుగా ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదన సమర్పించామని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇన్ ప్రిన్సిపల్ గా మినిట్స్ నమోదు చేసి అధికారులకు పంపినట్లు తెలిపారు. అంతకుముందు గద్దె రామారావుతో కలిసి ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. నిన్నే నేషనల్ హైవేస్ కార్పొరేషను కలెక్టర్ గారితో ఒక సమీక్ష చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో మేము కొత్త బస్ స్టాండ్ నుంచి స్క్రూ బ్రిడ్జ్ వరకు ఫ్లైఓవర్ అడగడం జరిగింది. కనకదుర్గమ్మ వారి దగ్గర దిగి ఎక్కే విధంగా స్క్రూ బ్రిడ్జ్ వరకు మేము ఫ్లైఓవర్ అడగడం జరిగింది, ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి అతి త్వరలో మంత్రి గారు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఒప్పుకుంటే ఈ ఫ్లైఓవర్ కూడా వచ్చి కృష్ణలంక వాసులకి 1,50,000 మందికి ఉపయోగపడే విధంగా ఫ్లైఓవర్ ఉండబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ నగర కష్టాలన్నీ కూడా ఆ ఫ్లైఓవర్ వల్ల తీరుతాయి. ఎందుకంటే చాలా వెస్టర్న్ బైపాస్ వల్ల కొంత ట్రాఫిక్ కష్టాలు తగ్గితే రేపు రాబోయే బెంచ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు ఫ్లైఓవర్, బెంచ్ సర్కిల్ నుంచి కొత్త బస్ స్టాండ్ వరకు ఫ్లైఓవర్ వేస్తే సమస్యలన్నీ తీరిపోతాయి. అంతేకాకుండా గద్దె రామ్మోహన్ రావు పదే కృష్ణలంకలో 2 RUBలు కావాలని వారు విన్నవించుకుంటాం. దాన్ని ఒప్పుకుని రాణిగారి తోట దగ్గర ఒక RUBని శాంక్షన్ చేయడం జరిగింది, సబ్వే శాంక్షన్ చేయడం జరిగింది. ఆ సబ్వే వల్ల రాణిగారి తోటలో నిరంతరం ప్రమాదాలకు గురవుతుంది. ఆ ప్రాంతాన్ని కూడా నివారించడం ఇవాళే టెండర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. అతి త్వరలో ఆ ప్రాంత వాసుల కోరిక ఫ్లైఓవరు, ఆ 2 RUBలు కూడా తీరుతాయి. బెంచ్ సర్కిల్ నుంచి ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్ పడితే స్క్రూ బ్రిడ్జ్ దాటి ట్రాఫిక్ అవుతుంది. అందులో నగరాల్లోకి వెళ్లాల్సిన వాసులకి చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. వీటికి తోడు లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే పార్కింగు, అంతేకాకుండా ఒక రోడ్డు, ఆ రోడ్డు స్క్రూ బ్రిడ్జ్ నుంచి వచ్చే వాహనదారులు బృందావన్ కాలనీ, చంద్రమౌళి నగర్, జ్యోతి కన్వెన్షన్, అన్నిటికన్నా ముఖ్యంగా MG రోడ్డు వెళ్ళే వాసులకి బెంచ్ సర్కిల్ దాకా వెళ్లకుండా ఇటు డైరెక్ట్గా ఈ ఫ్లైఓవర్ కింద ఒక రోడ్డు ఏర్పాటు చేయమని కోరటం జరిగింది. అధికారులు దానికి సమ్మతించారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న హైవే వెంబటే
గ్రీనరీ కూడా లారీ ఓనర్స్ ఆధ్వర్యంలో గ్రీనరీ వాళ్ళు ఏర్పాటు చేస్తామని స్వతంత్రంగా ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కార్పొరేషన్ చాలా మొద్దు నిద్రపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న మనం గొప్ప నాయకులు అనుకునే సిపిఐ సిపిఎం నాయకులు కూడా గత 5 సంవత్సరాలు నిద్రపోయి, నేను గద్దె రామ్మోహన్ రావు రాణి గారి తోటలో అండర్ పాస్ గురించి గత సంవత్సర కాలం నుంచి మేము కష్టపడుతుంటే టెండర్ అయిపోయింది. టెండర్కి పిలిపించాం, 4 సార్లు ఇన్స్పెక్షన్కి వెళ్ళాం. 4 సార్లు ఇన్స్పెక్షన్కి వెళ్ళినాక పాపం ఎక్కడున్నారో మాకు తెలియదు. ఈ సంవత్సరన్నర కాలంలో చూస్తే ఉద్యమాల బాట. ఎందుకు మేము తెచ్చేవాళ్ళం మేము ఉన్నాం, ఇచ్చేవాళ్ళం మేము ఉన్నాం. మొన్న కూడా చూసాం ఏకొండూరులో మేము మంచినీళ్ళకి 18 గ్రామాలకి మంచినీళ్ళు రేపు మార్చి 15న గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో మేము ట్యాంకులు రెడీ చేసి వాటర్ ఇవ్వబోతున్నాం. మార్చి 15కి వేలుకోకుండా విమర్శిస్తున్నారంటే ఈ నగరానికి పట్టిన దుస్థితిగా నేను భావిస్తున్నాను. బెంచ్ సర్కిల్ అనేది విజయవాడ నగరానికి ప్రధానమైన కూడలి. బెంచ్ సర్కిల్ అంటే ఒక ప్రసిద్ధమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ వలన అనేక మంది ఇబ్బందులు గురవుతున్న సందర్భంలో కనకదుర్గమ్మ దగ్గర నుంచి ఫ్లైఓవర్ బెంచ్ సర్కిల్ వరకు బెంగళూరు గోశాల దాకా వెళ్ళేటట్టుగా ఇక్కడ ఒక చర్చ జరిగి దానికి ఒక సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అదే అందరి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడానికి మేము సోమవారం నాడు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రపంచం విస్తుపోయే పద్ధతుల్లో మారణ హోమం సృష్టిస్తున్న ఇజ్రాయెల్ దేశంలోని పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించడం సిగ్గుచేటని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాజా ప్రాంతంలో పెద్ద ఎత్తున సాధారణ పౌరులను, అమాయకులను, పిల్లలను చంపుతున్నారని, అనేక చోట్ల ఆసుపత్రులపై దాడులు చేశారని, వేలాది మంది చనిపోతున్నారని, ఆ సమస్య పరిష్కారం కాకముందే ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పర్యటన చేసి పార్లమెంట్లో మాట్లాడటం వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా ఇప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్న ఆదాని సేవలు తెరుస్తున్నారని, ఊడిగం చేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని తెలిపారు. కల్తీ లడ్డూ అంశంలో దోషులను కాపాడేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, అందుకే చర్చ జరగకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. భారతదేశం యావత్తు నిజంగా నిరసించాల్సిన దినము. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ దేశ పర్యటన గావించి ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడడం అనేది సాధారణ పరిస్థితుల్లో అయితే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఒకవైపు ప్రపంచం విస్తుపోయే పద్ధతుల్లో మారణ హోమాన్ని సృష్టిస్తున్నటువంటి ఇజ్రాయెల్ పార్లమెంట్లో మన ప్రధానమంత్రి మాట్లాడడం సిగ్గుచేటు. ఎందుకంటే గాజా ప్రాంతంలో, వెస్ట్ బ్యాంక్లో పెద్ద ఎత్తున సాధారణ పౌరులను, అమాయకులను, పిల్లలను కూడా వారు చంపుతూ ఉన్నారు. అనేక చోట్ల ఆసుపత్రులపైన కూడా దాడి చేశారు. వేల సంఖ్యలో ప్రజలు చనిపోతూ ఉన్నారు. దానికి ఈనాటికి కూడా వారికి ఆ సమస్య పరిష్కారం కాకముందుగానే మన ప్రధానమంత్రి గారు ఆ దేశంలో పర్యటించడమే కాకుండా ఆ దేశ పార్లమెంట్లో మాట్లాడడం, పైగా త్వరలోనే ఇజ్రాయెల్కి భారతదేశానికి ఒక వాణిజ్య ఒప్పందం కూడా కుదరబోతూ ఉందని ప్రకటించడాన్ని సిపిఐ తరఫున తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశం ముందు నుంచి కూడా పాలస్తీనా విషయంలో మహాత్మా గాంధీ గారి కాలం నుంచి కూడా ఒక స్పష్టమైన వైఖరితో పాలస్తీనాలకు భూభాగం ఉండాలి, వారి దేశాన్ని కాపాడాలని మనం చెప్తా ఉంటే, ఇవాళ ఆ దేశమే లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో వారికి అండగా నిలబడడం మాత్రం పూర్తిగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. 2018 గ్రూప్ 1 నియామకాల్లో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, అధికారంలోకి రాగానే వెంటనే వారందరిపై చర్యలు తీసుకుంటామని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రకటించిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ 2 ఏళ్ల కాలంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య తెలిపారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా వారిని కాపాడేందుకు కోర్టులో కౌంటర్ కేసు వేశారని చెప్పారు. సంబంధం లేని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోర్టు విచారణకు హాజరయ్యారని అన్నారు. చేతులు డబ్బులు మారిన మాట వాస్తవమేనని, ఇప్పుడు కూడా వారిని రక్షించడానికి వారికి వెనక పక్క కనిపించినటువంటి శక్తులు పెద్ద ఎత్తున వారిని కాపాడటానికి ప్రయత్నం చేస్తుందన్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు దొంగలు అవినీతి అధికారులకు కాపలా కాస్తున్నారని, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఈరోజు రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి ప్రధానమైన అంశాల్లో
2018 గ్రూప్ 1కు సంబంధించినటువంటిది. గ్రూప్ 1 అపాయింట్మెంట్ సంబంధించి ఇందులో చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. కోట్ల రూపాయలు డబ్బులు చేతులు మారాయని చెప్పి గతంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 1.5 గంట పాటు ఎల్ఈడి స్క్రీన్ పైన ఎలా జరిగాయి, ఎక్కడ ఎగ్జామ్ జరిగాయి, హాయ్లాండ్లో జరిగాయా లేకపోతే విజయవాడలో మరొక ప్రాంతంలో జరిగాయని చెప్పేసి చాలా గట్టిగా వివరించి మేము అధికారంలోకి రాగానే వారందరిపైన మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ అలా చెప్పినటువంటి ప్రభుత్వం వారిపైన ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోకపోగా ఈ 21 నెలల కాలంలో ప్రభుత్వమే తిరిగి వారిని రక్షించేటందుకు కౌంటర్ కేసు చేసినటువంటిది. అదే ఏజీ దుమ్మాలపాటి గారి నేతృత్వంలో వేసినటువంటిది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. క్లియర్ కట్గా ఆనాడు అచ్చెన్నాయుడు గారు గవర్నర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఈ విషయం పైన అన్యాయం జరిగిందని మీరు గట్టిగా చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు. తర్వాత ఎల్ఈడి స్క్రీన్లు వేశారు, పెద్ద ఎత్తున దీనిపైన చెప్పారు. ఈరోజు ఇదే ప్రభుత్వము అసలు సంబంధం లేనటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరైతే సీఎస్గా ఉన్నారో ఆయన ఈరోజు కోర్టు కేసులకు అటెండ్ అవుతూ ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న విక్రమార్కకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. అసిస్టెంట్ కమిషనర్ పర్యవేక్షణలో మంత్రికి ప్రత్యేక ప్రోటోకాల్ దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలోని అమ్మవారిని దర్శించుకున్న మంత్రి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అసిస్టెంట్ కమిషనర్ రంగారావు మంత్రికి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిడుగు రుద్రరాజుతో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. దర్శనానంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. స్వామివారి దర్శనార్థమై విజయవాడ అమ్మవారి ఆశీస్సులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలపైన చల్లగా ఉండాలని, వారి ఆశీస్సులతో రెండు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మెండుగా జరగాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళ్ళందరికీ కూడా మరి చల్లని చూపు ఆశీస్సులు ఉండాలని అమ్మవారి. అధికారం అనేది ఒక సామాజిక వర్గానికే పరిమితం కాదని, అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించాలనే ఆశయంతో కమ్యూనిస్టు పార్టీ పనిచేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. కమ్యూనిస్టులంటే ప్రజల పక్షాన నిలబడతారని, ఎర్ర జెండాపై గల ఆదరణను ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేనని స్పష్టం చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలు స్ఫూర్తిగా తీసుకుని ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎర్ర జెండా జయకేతనం ఎగరవేసి విజయవాడ కార్పొరేషన్లో అడుగుపెట్టి పూర్వ వైభవం తీసుకురావాలని సూచించారు. తెలంగాణలోని కొత్తగూడెం కార్పొరేషన్ మొట్టమొదటి మేయర్గా ఎన్నికైన మూడ్ గణేష్ అభినందన సభ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నగరంలోని హనుమాన్పేట దాసరి భవన్లో జరిగింది. నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో మూడ్ గణేష్, పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబిర్ పాషాను, ఈశ్వరయ్య, చెల్లి విల్సన్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దొనేపొడి శంకర్ తదితరులు శాలువాతో సత్కరించి కొత్తగూడెం కార్పొరేషన్ మెమెంటో అందజేసి అభినందించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ ఆటో కార్మికుడిగా జీవన ప్రయాణం సాగిస్తూ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా గణేష్ మేయర్ స్థాయికి ఎదగటం అభినందనీయమన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ కైవసానికి సాబిర్ పాషా కృషి, కష్టం ఎంతో ఉందన్నారు. ప్రత్యర్థి పార్టీలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన కమ్యూనిస్టు పార్టీ ఎదుట మట్టి ఖర్చాయని పేర్కొన్నారు. కొత్తగూడెం గెలుపు ఒక జిల్లాకే పరిమితం కాదని, యావత్ దేశానికి ఆదర్శమని, కొత్తగూడెం కార్పొరేషన్ పై ఎర్రజెండా ఎగరవేయడంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆటో కార్మికులు, కర్షకులు, వివిధ సంఘాలు కృషి ఉందన్నారు. సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ ఉద్యమ స్ఫూర్తినే ఆదర్శ
ఆదర్శంగా తీసుకుని కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్నామని ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు అత్యంత చేరువ అయ్యామని తెలిపారు. సామాన్యుడికి మేయర్గా చేసిన ఘనత కమ్యూనిస్టు పార్టీకే దక్కుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో తలపడి మామూలుగా మనం అడగలేదు, కాంగ్రెస్ పార్టీని మేయర్ ఏదని కూడా అడగలేదు. చర్చల సందర్భంలో మనకు 25 సీట్లు కావాలి, 25 కావాలని అడిగాం. ఆ నుంచి చర్చలు జరిగాయి. 23 ఇవ్వని చెప్పి మనం అడిగాం. లేదు మీకు 20 ఇస్తామని చెప్పి వాళ్ళు అన్నారు. కాంగ్రెస్ అయితే మేము పోటీ పడతాంలే అని చెప్పేసి మనం పోటీ పడాం. కానీ మన పోటీ మనతో పొత్తు ఉండకూడదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చాలామంది కాంగ్రెస్ పార్టీ అంటేనే అది రకరకాల పద్ధతుల్లో ఉంటుంది. అలాంటి దశలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కొంచెం పొత్తు కుదరకుండా ఉంటేనే బాగుంటుంది, మేము దీన్ని చేస్తామని ప్రయత్నం చేశారు. కానీ అలాంటి తప్పు లేదు, అక్కడ ఉడకలేదు. మన వాళ్ళు ఒక్క సీటు కోసం ఎందుకు పట్టుబట్టడం అనేటువంటి దశ వస్తే ఆ సీటే కావాలన్నటువంటి దాంట్లో బాగా గట్టిగా నిలబడితే మనం 22 సీట్లు, అక్కడ 22 కార్పొరేటర్లు మనం గెలిచాం. 22 గెలవడమే కాకుండా ఇంకొక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా మనవాడే, అంటే 23. మనకు చూడు, రాజకీయాల్లో బండ్లు ఓడలైతే ఓడలు బండ్లు అవుతాయని అంటాం కదా, అక్కడ తెలుగుదేశం పార్టీకి మనం 4 సీట్లు అక్కడ పోటీ చేయడానికి అవకాశం ఇచ్చాం. విజయవాడ నగరంలో కార్పొరేషన్ ని కైవసం చేసుకున్నాం కార్పొరేట్ టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వం. అలాగే 2వ సంవత్సరం సిపిఎం వారు, 3వ సంవత్సరం మనం, అలాగే 3 పర్యాయాలు మన కార్పొరేషన్ మేయర్గా టి వెంకటేశ్వరరావు గారు, లంకా గోవిందరాజు గారు, వీరందరూ కూడా సిపిఐ తరఫున మేయర్గా పనిచేసి నగర స్వరూపాన్ని విజయవాడ నగరంలో ఉన్నటువంటి చిన్న వీధి లైట్ల నుంచి ట్యూబ్ లైట్ల స్థాయి వరకు, కొండ ప్రాంతంలో కింద నుంచి దిగువ నుంచి పై వరకు కూడా మొత్తం వీధి లైట్లు వేయించిన, లేకపోతే మంచినీటి సౌకర్యాలు అందించిన, పోస్టర్స్ ద్వారా నీళ్ళు అందించిన, అది కమ్యూనిస్ట్ పార్టీ యొక్క చరిత్రే విజయవాడ నగరంలో అనేటటువంటి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. దాని ఫలితమే తర్వాత 95, 2000 ప్రత్యక్ష ఎన్నికల్లో మన టి వెంకటేశ్వరరావు గారు పోటీ చేసి ప్రత్యక్ష ఎన్నికల్లో మనం గెలవటం అనేటటువంటిది 2వసారి టి వెంకటేశ్వరరావు గారు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవటం జరిగింది. కాబట్టి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో మన పార్టీ మనకంటే బలోపేతంగా ఉన్నప్పటికీ కూడా, కానీ మేయర్ అనేటటువంటిది మున్సిపల్ కార్పొరేషన్ రూపాంతరం చెందిన తర్వాత అది విజయవాడ నగరానికే అనేటటువంటిది తలమానికంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.